హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ మసాలా కర్రీ, బగారా రైస్ చూపిస్తున్నానండి. ఈ రెండు కాంబినేషన్ అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి, చాలా బాగుంటుంది. ఫంక్షన్ స్టైల్లో ఎలా చేయాలనేది చూపిస్తున్నాను కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ వీడియోలో గుత్తి వంకాయను కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను. ప్రెషర్ కుక్కర్లో మనం గుత్తి వంకాయ మసాలా కర్రీని చాలా టేస్టీగా చేయొచ్చు కాబట్టి తప్పకుండా చూడండి, చూసి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. మరి ముందుగా వంకాయ కర్రీని చూద్దామండి. నేను 300 గ్రాముల వంకాయలను తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మనము వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. వాటర్ తీసుకొని వాటర్లో వేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఉంచేసి ఇలా వాటర్లో ఉంచుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో సాల్ట్ వేసుకొని నెక్స్ట్ అది పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. ఇది మసాలా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నామండి. పల్లీలు అనేది బాగా వేగాలి, చిన్న మంట పైనే వేయించుకోవాలి పల్లీలను. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మనము స్పైసెస్ ఇలాచి, పట్ట, లవంగా వేసుకుంటున్నానండి. ఇవి వేసుకుంటే సరిపోతుంది, మంచి ఫ్లేవర్ టేస్ట్ ఉంటుంది. ఇవి వేసుకొని చిన్న మంట పైన ఒక 1/2 మినిట్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కూడా కొంచెం వేగినాక నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనము ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఇలా 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకున్నాక, నువ్వులు మనకు తొందరగా వేగిపోతాయి కాబట్టి నేను ఇలా లాస్ట్లో వేసుకుంటున్నాను. అలాగే ఇవి కొంచెం చిటపటమంటుంటే నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరిలో అయితే కొంచెం స్టార్టింగ్లోనే వేసేసుకోండి. పల్లీలు వేసుకోగానే కొబ్బరిలు వేసుకోండి. ఇలా కొబ్బరి పొడి, నువ్వులు మనం లాస్ట్లో వేయడం వల్ల తొందరగా వేగిపోతాయి కదా, అందుకని లాస్ట్లో వేసుకుంటున్నాము. వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి ఎప్పుడైనా కంప్లీట్గా చల్లారినాకనే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకోవడం వల్ల తొందరగా చల్లగా అవుతాయి. ఇప్పుడు పూర్తిగా చల్లారినాయి కాబట్టి ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా, మనకు నువ్వులు పల్లీలు ఉన్నాయి కాబట్టి మెత్తగా అవుతుందండి, పొడి పొడిగా రాదు. కాబట్టి కొంచెం మెత్తగా వచ్చినా పర్వాలేదు, కానీ అవి మాత్రం పలుకుల్లాగా లేకుండా తిప్పుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వచ్చేసి ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఈ మసాలా అంతా ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా కంప్లీట్గా వేసుకున్నాక మనకు కర్రీకి సరిపోని కారం వేసేసుకోవాలి. అలాగే సాల్ట్, ఉప్పు కూడా వేసుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అది పక్కన పెట్టేసుకొని వంకాయలు మనం వాటర్లో వేసుకున్నాం కదా సాల్ట్ వేసి, ఇప్పుడు వీటిని కార్నర్స్ కొంచెం కట్ చేసుకొని మనము గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం ఎక్కువే లోపల వరకు కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం మసాలా పెడతాం కదా, సో అందుకని ఇలా లోపల వరకు కట్ చేసుకోవాలండి. ఇలానే వంకాయలన్నిటినీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. చూడండి, ఇలా కొంచెం పొడుగ్గా కట్ చేసుకుంటే మనకు మసాలా అనేది పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా అన్నీ ఒకేసారి కట్ చేసి పెట్టేసుకుందాం ప్లేట్లోకి. ఇలా కట్ చేసుకున్నాక మనకి ఈ మసాలా ఉంది కదా, ఇదంతా మనము కారము, ఉప్పు అంతా దానికి కలిసేలాగా, మనకు మరీ పొడి పొడిగా అనిపిస్తే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా మీరు కావాలంటే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని కూడా మొత్తం అంతా కలిసిపోవాలి, మసాలా, కారం, ఉప్పు అంతా కలవాలి. సో ఇలా కలుపుకున్నాక చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తం కలుపుకున్నాక రెడీ అయిపోయిందిగా పేస్ట్. ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసేసుకొని దాంట్లో పెట్టేసుకోవాలి, స్టఫింగ్ని పెట్టేసుకోవడమే. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మనం కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే మనకు మసాలా పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలానే మిగతా వంకాయలకు కూడా ఒక్కొక్కటిగా తీసుకొని ఈ మసాలా స్టఫింగ్ అనేది పెట్టేసుకోవాలి. మనకు ఎంతవరకు అవుతుందో అంతవరకు స్టఫింగ్ అనేది కంప్లీట్గా పెట్టుకున్నాక మిగిలింది అలానే ఉంచేసుకోవాలి. మనకు మసాలా మిగిలితే మాత్రం అలానే ఉంచేసుకోవాలి. చూడండి, నేను పెట్టుకున్నాక ఇంత మసాలా మిగిలిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఇలానే పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుంటున్నాను స్టవ్ పైన. అది వేడయ్యాక దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం మసాలా కర్రీ కదా ఎక్కువే పడుతుంది, 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం చిటపటమన్నాక, లైట్గా చిటపటమన్నాక ఒక 2 ఉల్లిపాయలు మీడియం సైజువి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ముక్కలుగా. ఇప్పుడు వీటిని కూడా వేసుకొని ఉల్లిపాయల్ని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉల్లిపాయ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మనకు అవి మంచిగా ఫ్రై అవుతేనే
ఉల్లిపాయ ముక్కలు అనేది కనిపించకుండా ఉంటాయండి కర్రీలో. సో అందుకని మెత్తగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అవ్వాలి. ఇలా తొందరగా వేగడం కోసం మనం కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు అనేది మెత్తగా ఉడికించుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటున్నాను. ఇవి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఉల్లిపాయలని. చూడండి మంచి కలర్ వచ్చేసాయి కదా, ఉల్లిపాయ వేగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా మరీ ఎక్కువ వేయకూడదు, 1 లేదా 2 మీరు చేసుకునే కర్రీని బట్టి వేసుకోవాలి, అంతే. ఎక్కువ వేసుకొని అవసరం లేదండి. ఇలా టమాటాలు వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మనకు టమాటా కూడా పూర్తిగా మగ్గాలి. టమాటా కూడా ముక్కల్లాగా ఉండకుండా మెత్తగా అవ్వాలి కాబట్టి వీటిని కూడా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చిన్న మంట పైన పెట్టుకోవాలి, ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అడుగు అంటుకుంటుంది కాబట్టి చిన్న మంట పైనే ఉడికించుకోవాలి. టమాటా మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండాలి. చూడండి ఒకసారి టమాటా మగ్గిందేమో చూద్దాము. మగ్గిపోయింది, టమాటా కూడా కొంచెం ఉడికింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా అడుగు అంటే ఛాన్స్ ఉంది కదా, అందుకని బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము ఆల్రెడీ స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకోవాలండి. ఈ విధంగా విడివిడిగా కొంచెం ఒకదానిపైన ఒకటి లేకుండా ఇలా విడివిడిగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక వీటిని ఆయిల్లోనే మినిమం ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చిన్న మంట పైన ఇలా ఒకసారి మధ్యలో కలిపేసి మూత పెట్టుకుంటూ వంకాయలను ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు చూడండి వంకాయలు అనేది కలరే మారిపోయింది. అదే మనకు నల్ల వంకాయలు అనుకోండి ఎక్కువ అవసరం లేదు, ఇలా పెట్టడము మనకు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి 1 నిమిషం 2 నిమిషాలు ఉంచేసుకొని విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మిగిలిన మసాలా అంతా వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని మనకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఎక్కువ గ్రేవీ అవసరం లేదు, మనకు ఫంక్షన్ స్టైల్లో కావాలి కాబట్టి ఎక్కువ గ్రేవీ అవసరం లేదని 1 గ్లాస్ మాత్రమే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొక 1/2 గ్లాస్ వేసుకోవచ్చు. ఆ మసాలా అంతా ఈ వాటర్లో కలిసేలాగా కలిపేసుకోవాలి. వంకాయలు విరగకుండా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్లు రానివ్వాలండి. 1 హై ఫ్లేమ్లో వచ్చాక 2 విజిల్లు మీడియం ఫ్లేమ్లో వస్తే సరిపోతుంది. మరి విజిల్ ఎక్కువ పెడితే వంకాయ మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి 3 గ్లాసుల రైస్ తీసుకుంటున్నానండి. 3 గ్లాసుల రైస్ తీసుకున్నాక ఇప్పుడు వీటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. నేను మామూలుగా ఇంట్లో వాడుకునే రైస్నే తీసుకుంటున్నాను, బాస్మతి రైస్ అలాంటిది వాడట్లేదండి. ఇంట్లో మనం రోజు తినే రైస్నే తీసుకుంటున్నాను, బియ్యంని. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కున్నాక ఒక 2 సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి. 2-3 సార్లు కడుక్కున్నాక మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి ఒక 30 నిమిషాల పాటు నాననివ్వాలి. మనకు బియ్యం అనేది 30 నిమిషాలు నానితే రైస్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి, అన్నము పొడి పొడిగా వస్తుంది. సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. బియ్యం నానేలోపు మనం ఒకసారి విజిల్ పోయింది కదా, కర్రీ చూద్దాము. కర్రీ అనేది చూడండి మనకు పర్ఫెక్ట్గా అయిపోయింది. వంకాయ అనేది మరి మెత్తగా ఉడకకుండా కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఈ విధంగా చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు హోటల్లో చేసే గుత్తి వంకాయ మసాలా కర్రీ అలాగే ఫంక్షన్లో కూడా చేస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది. కర్రీ రెడీ అయిపోయిందిగా. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి వేసేసుకుందాం కుక్కర్లోంచి. చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎంత పర్ఫెక్ట్ ఎంత బాగుంది. కాబట్టి తప్పకుండా ఇలా మీరు ట్రై చేయండి, బాగుంటుంది, ఇలానే వస్తుంది. ఇప్పుడు మనము కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి బగారా రైస్ వేసుకుందాము. దానికి ఒక బగోని పెట్టేసుకున్నాను. ఇప్పుడు అది వేడయ్యాక దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మసాలా కర్రీలో ఆయిల్ ఎక్కువ వేసాం కాబట్టి నేను రైస్లో ఆయిల్ అనేది కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. దీంట్లోకి మన దగ్గర ఉన్న స్పైసెస్ ఏవి ఉంటే అవి వేసుకోవచ్చండి, గరం మసాలాలు. నేనైతే నా దగ్గర ఉన్నవన్నీ వేసుకుంటున్నాను, మీరు కూడా మీ దగ్గర ఉన్నవి వేసుకోండి. అలానే దీంట్లోకి సాజీర కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి, లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా చిన్న మంట పైనే పెట్టుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒక ఉల్లిపాయ అలాగే క్యారెట్ కూడా నేను ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి ఇప్పుడు నేను ఒక మీడియం సైజ్ ఆలును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి ఆలు కూడా వేసేసుకుందాం.
ఆలు అనేది మీరు కావాలంటే వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కంపల్సరీ అని కాదు, ఆలుగడ్డ వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. బగారా రైస్లో మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి వేస్తున్నాను. మీరు తినే వాళ్ళైతే వేసుకోండి, తినని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. పిల్లలైతే ఎలాగో ఇష్టపడతారు. ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 నిమిషాల పాటు చిన్న మంట పైన ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీస్తే చూడండి, అవి దాదాపుగా మగ్గిపోయి ఉంటాయి. మరి ఎక్కువ మగ్గన అవసరం లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఆయిల్లో ఫ్రై అవుతే టేస్ట్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అది మొత్తం ఆయిల్లో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి 1 నిమిషం పాటు చిన్న మంట పైనే ఉంచుకోవాలి. చూడండి, 1 నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసేయాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనము దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న రైస్ని బట్టి వాటర్ని తీసుకోవాలి. నేను 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులకి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. అలాగే ఇంకొక గ్లాస్కి 3/4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలానే మనం మెజర్మెంట్తో చేసుకుంటే మనకు అన్నం అనేది పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చెప్పిన పద్ధతిలో చేశారంటే మీకు అన్నం అనేది మెత్తగా అనేది రాదు. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే చూడండి, నీళ్ళు అనేది మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ బియ్యంని వేసేసుకోవాలి. నానబెట్టుకున్న బియ్యంని దాంట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్నాక మొత్తం అంతా ఒకేసారి బియ్యం వేసుకున్నాక వాటర్ అనేది వేసుకోకూడదండి. దాంట్లో వాటర్ అంతా తీసేసి ఓన్లీ బియ్యం మాత్రమే వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మనం అన్నంని. ఇప్పుడు మూత పెట్టేసి అది ఉడికే వరకు చూసుకుంటూ ఉండాలి, లేదంటే పైకి వచ్చేస్తుంది కదా. సో అందుకని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి అన్నంని. చూడండి, ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అందులోంచి వాటర్ అంతా పోయే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి, ఈ విధంగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపేసి చిన్న మంట పైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చిన్న మంట పైన పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు పెట్టేసేయాలి. పెడితే మనకు అన్నం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే చూడండి, అన్నం అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. కాబట్టి నేను చెప్పిన పద్ధతిలో చేశారంటే మీకు రైస్ అనేది బగారా రైస్ అనేది ఇలా పొడి పొడిలాడుతూ మనం ఇంట్లో వండుకున్న బియ్యంతోనే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దీన్ని వెంటనే తీసేయకూడదండి. స్టవ్ ఆఫ్ చేసినాక ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి రైస్ కర్రీ సర్వ్ చేసుకుందాము. చూడండి, ఎంత పొడి పొడిగా వచ్చింది అన్నం అనేది. ఈ విధంగా చేశారంటే మీకు కర్రీ రైస్ ఇలా తిన్నారంటే హోటల్లో ఫంక్షన్లో తిన్న టేస్ట్ వస్తుందండి. మసాలా కర్రీ అనేది మీరు ఇలా చేస్తే చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా నేను చెప్పిన పద్ధతిలో చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు. వంకాయ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే కదండి మేము పెట్టే న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.